కేదార్ 16థ్‌న మనం ఫ్యాక్టరీ పని మీద బయటికి వెళ్ళాలని చెప్పాను కదా! ఆ రోజు చాలా ఇంపార్టెంట్. నువ్వు నాతోనే ఉండవలసొస్తుంది. కాబట్టి మేఘన బర్త్‌డేకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. అది అదేంటి కౌశికి గారు, మీరు జగదాత్రిని తీసుకువెళ్ళొచ్చు కదా! కేదార్ నా బర్త్‌డే పార్టీకి వస్తారు. ప్లీజ్ కౌశికి గారు అని మేఘన అంటూ ఉంటుంది. నాకు కావాల్సింది తోడు కాదు. ఫ్యాక్టరీలో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది కేదార్ మాత్రమే చేయగలడు. అందుకే నేను కేదార్‌ని తీసుకువెళ్ళాలి అని. కాబట్టి నీ బర్త్‌డేకి రాలేడు అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది. కేదార్, అయితే నేను మా నాన్నతో మాట్లాడి పార్టీ 17థ్‌న అరేంజ్ చేసుకోవచ్చేమో చెప్తాను. నేను డాడీని అడిగితే కాదని చెప్పారు. కాబట్టి 17థ్ పార్టీకి వచ్చేసేయ్ కేదార్ అని మేఘన అంటే, మేఘన నా కోసం నువ్వు బర్త్‌డే పార్టీని పోస్ట్‌పోన్ చేసుకోవడం ఏంటి? అవసరం లేదు. నువ్వు 16థే చేసుకో అని కేదార్ అంటాడు. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు కేదార్. కాబట్టి నేను 17థ్ పెట్టుకుంటాను. నువ్వు మాత్రం ఆ రోజు తప్పకుండా రావాలి. ఒకవేళ 16థ్ పెట్టుకుంటే ఆ రోజు నీకు వీలైతే మాత్రం తప్పకుండా రావాలి అని బాయ్ కౌశికి గారు, బాయ్ కేదార్ అంటూ మేఘన వెళ్ళిపోతుంది. చూడు, మేఘన ఎంత దూరమైనా వెళ్తుందని మీకు అర్థమవుతోంది కదా! కాబట్టి త్వరలోనే మీకు పెళ్ళయిందన్న విషయం చెప్పేయండి అని. ఇది మీ కాపురం కాబట్టి తేలిగ్గా తీసుకోకండి. నిజం చెప్పేయండి, అర్థమవుతోంది కదా అని కౌశికి చెప్పడంతో అలాగే వదినా అని ధాత్రి అంటుంది. ఇక కౌశికి అక్కడి నుంచి వెళ్ళగానే ధాత్రి చేతిని మెలిపెట్టి పిడికిలి బిగించి కేదార్‌కి చూపిస్తూ ఉంటుంది. ధాత్రి, నాకు కూడా కుంఫు కరాటే అన్నీ వచ్చు ధాత్రి అని కేదార్ చెప్తాడు. ఓహో, అవన్నీ వచ్చు. అయితే దంచికొట్టుడు కార్యక్రమం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలీదు కదా అని ధాత్రి పక్కన ఉన్న ఒక కర్రను తీసుకొని కొట్టబోతూ ఉంటే కేదార్ అడ్డుపట్టుకొని, ధాత్రి ప్లీజ్ ధాత్రి కొట్టకు ధాత్రి అని వేడుకుంటూ ఉంటాడు. అసలు ఎత్తుకున్నప్పుడు నాకు ఆ మేఘనకి నీకు ఆ మాత్రం తేడా తెలియట్లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ధాత్రి నువ్వెప్పుడైనా నన్ను ఎత్తుకొనిస్తే కదా తేడా తెలుసుకోవడానికి అని కేదార్ అంటాడు. అంటే దాన్ని కూడా నన్నే తప్పు పడుతున్నావన్నమాట. ఇందులో నా తప్పే ఉందని వేలెత్తి చూపుతున్నావా? నిన్ను ఇక కొట్టాల్సిందే అని ధాత్రి కొట్టడానికి పరుగులు పెడుతూ ఉంటుంది. కేదార్ తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. మేఘన బయటికి రాగానే, అమ్మీ మేఘన కాస్త ఆగు, నీతో మాట్లాడాలి అంటూ వైజయంతి, నిషి వస్తారు. ఏంటి అంత డల్గా వెళ్తున్నావు అని నిషి అంటే, మరి కేదార్ నా బర్త్‌డే పార్టీకి రానని చెప్తే నాకు డల్గానే కదా ఉంటుంది అని మేఘన అంటుంది. నీకు ఇంకా అర్థం కావటం లేదా అమ్మి? వాళ్ళు ఏ రోజు చెప్పినా కూడా ఆ కేదార్ రానని చెప్పాడంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకో అని వైజయంతి, నిషి అంటూ ఉంటారు. అంటే కేదార్ నన్ను ప్రేమించట్లేదా? నాపై ప్రేమ లేదా? కావాలనే రానని చెప్పాడా అని మేఘన అంటే, కాదు అని నిషి అంటుంది. మరి లెటర్లో నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు రాసినట్లు? ఉండు, ఇప్పుడే వెళ్ళి కేదార్ని నిలదీస్తాను అని మేఘన అంటూ ఉంటుంది. ఆగమ్మి, నీకెందుకు అన్నింటికీ అంత తొందర అని వైజయంతి అంటూ ఉంటుంది. కాదు అంటే కేదార్ నీపై ప్రేమ లేదని కాదు అర్థం. కేదార్ రానని నీతో ఒక్క మాట అయినా చెప్పాడా అని నిషి అంటే, అవును చెప్పలేదు అని మేఘన అంటుంది. అంటే ఇదంతా ఆ కౌశికి, జగదాత్రి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. చెప్పాలంటే నిజానికి కేదార్తో వాళ్ళకి ఎలాంటి పని కూడా లేదు. నీ బర్త్‌డే పార్టీకి రాకూడదనే వాళ్ళు ఇలా నాటకాలు ఆడుతున్నారు అని వైజయంతి, నిషి చెప్తూ ఉంటారు. అవునా, ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మేఘన అంటే, ఇంకేముంది, నువ్వు కేదార్ని పెళ్లి చేసుకోకూడదనే ఇలా చెప్తున్నారు. అయినా ఆ రోజు కేదార్ ఇంట్లోనే ఉన్నాడని నాకు తెలిసిందనుకో, నేను ఫోన్ చేస్తాను, నువ్వు డైరెక్ట్‌గా వచ్చి కేదార్ని తీసుకువెళ్ళిపో. ఒక్కసారి దొరికిపోయాడనుకో, ఇంకెప్పుడు కూడా ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయడు అని నిషి అంటుంది. అవును, మీరు చెప్పింది నిజమే. నేను అడగకుండానే సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని మేఘన అంటే, అవసరమైనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు సహాయం చేయి చాలు అని నిషి చెప్తుంది. కేదార్తో నీ పెళ్లి జరిగేంత వరకు నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటాము అని నిషి అనడంతో, థ్యాంక్ యూ సో మచ్, నేను బయలుదేరి వెళ్తున్నాను అని మేఘన వెళ్ళిపోతుంది. ఈ బంధాన్ని బలంగా ముడివేయాలత్తయ్య మనం. అది బర్త్‌డే రోజే జరిగిపోవాలి. ఒకే దెబ్బకి 3 పిట్టలు విలవిలలాడిపోతాయి అని నిషి అంటే, అవునమ్మి అని వైజయంతి అంటుంది. తర్వాత ధాత్రి కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటే, ఏ రాక్షసి, నువ్వు నన్ను కొట్టావు, తిట్టావు, అయినా ఇంకా నీ కోపం తగ్గలేదా అని కేదార్ బ్రతిమలాడుతూ ఉంటే, తగ్గలేదు, అయినా కూడా ఆ మేఘన వచ్చి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే అలా వెనకాలే ఎలా వెళ్ళాలనిపిస్తోంది నీకు అని ధాత్రి కోపడుతూ ఉంటుంది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను ధాత్రి? నేనేదో శాశ్వతంగా వెళ్తున్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి అని కేదార్ అంటాడు.
నువ్వు నన్ను వదిలి అలా దూరంగా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది కేదార్ అని ధాత్రి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చూడు ధాత్రి, ఈ మేఘన లాంటి వాళ్ళు ఎంతమంది మన మధ్య వచ్చినా కూడా ఎవరూ మనల్ని విడదీయలేరు. నీ చేయిని నేను ఎప్పటికీ వదలను ధాత్రి. నేనేదో మనం దాచిపెట్టిన నిజం బయట పడకూడదని అలా వెళ్తున్నానే కానీ నిన్ను కాదని కాదు కదా, అర్థం చేసుకో ధాత్రి అని కేదార్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. తర్వాత ఇంద్రాణి తన పిఏతో లోపలికి వచ్చి నిషి అని పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈవిడ ఎందుకు వచ్చింది ధాత్రి అని కేదార్ అంటాడు. పద వెళ్ళి చూద్దాం అని ధాత్రి కేదార్ కూడా హాల్లోకి వస్తారు. రండి ఇంద్రాణి గారు అని నిషి అంటుంది. ఏంటి కౌశికి, ఎలా ఉన్నావు అని ఇంద్రాణి ప్రశ్నిస్తూ ఉంటుంది. పలకరించేంత చనువు మన మధ్య లేదు, అనవసరం మాటలన్నీ కూడా మాట్లాడకండి అని కౌశికి అంటూ ఉంటుంది. మర్యాద తెలియని వాళ్ళతో మాట్లాడటం వేస్ట్లే అని నిషి కౌశికిని చూస్తూ అంటూ ఉండడంతో కౌశికి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. మర్యాద ఎలా ఇచ్చిపుచ్చుకోవాలో కౌశికి వదనకి తెలిసినట్లుగా నీకు తెలియదులే నిషి అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది. ఓ, తను జగదాత్రి కదా, నీది కాని ఇంట్లో నీది కాని ఆస్తిని దర్జాగా అనుభవిస్తూ సిగ్గు శరం లేకుండా ఉన్నావు కదా అని ఇంద్రాణి అంటుంది. మనిషిని చూసి భలే కరెక్ట్గా అంచనా వేశారే ఇంద్రాణి గారు అంటూ యువరాజ్ అక్కడికి వస్తారు. అవునవును, ఈవిడకి అంచనాలు వేయడం చాలా బాగా తెలుసు. ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి వందల మందిని చాలా బాగా మోసం చేసింది కదా అని పూచి కౌంటర్ వేస్తూ ఉంటాడు. అల్లుడు మూసుకొని ఉండకపోతే మూతి ముక్కు పగిలిపోతుంది, కొంచెం మూసుకుంటావా అని వైజయంతి అంటుంది. ఏంటి కౌశికి, ఈ మధ్య శ్రీమంతం చేసుకున్నావంట, నీ భర్త నీతో కలిసి ఉండలేనని చెప్పి ముఖాన్నే చెప్పి వెళ్ళిపోయాడంట అని ఇంద్రాణి అనడంతో మీరు జాలి చూపిస్తే ఆ రేంజ్లో మా కౌశికి వదిన లేదులే, అయినా కూడా ఒక్కరోజు మీరు స్టేషన్లో సంతకం పెట్టకపోతే బెయిల్ క్యాన్సిల్ అవుతుందంట కదా అని ధాత్రి అంటుంది. అంటే బయట టాక్లేండి ఇంద్రాణి గారు అని ధాత్రి అంటుంది. మా అక్క స్నేహమైన శత్రుత్వమైన సమ ఉజ్జీలోనే చేస్తుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. సరేలేండి ఇంద్రాణి గారు, ఇంతకీ ఏం పని మీద వచ్చారు అని వైజయంతి అనడంతో నేనేదో కౌశికి మీద పగతో కక్ష సాధింపు చర్యగా మీతో సంతకం పెట్టించుకొని మోసం చేయడానికే వచ్చానని ఆ రోజు నన్ను వెనక్కి పంపించేశారు కదా, కానీ ఈరోజు నేను ఒక బిజినెస్ ప్రపోజల్తో వచ్చాను అని ఇంద్రాణి చెప్తుంది. బిజినెస్ ప్రపోజలా ఏంటి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఈ సిటీలో పేరు మోసిన కంపెనీలు ఉన్నారు కదా, ఇప్పుడు అతను బిజినెస్లన్నీ అమ్మేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అతనికి సంబంధించిన ఒక కంపెనీ అమ్మకానికి వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీని మనం కొన్నామనుకో, 1 సంవత్సరంలోనే రెట్టింపు ఆదాయం చూడొచ్చు అని ఇంద్రాణి చెప్పడంతో రెట్టింపు ఆదాయమా అని వైజయంతి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆ కంపెనీని కొనడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ అతను నాకు చాలా మంచి పరిచయం ఉంది కాబట్టి ఆ కంపెనీని మీకు ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. అందుకు అతను కూడా సరేనని ఓకే చెప్పాడు. మీరు ఆ కంపెనీని కొన్నారంటే రెట్టింపు ఆదాయం వస్తుంది అని ఇంద్రాణి చెప్పడంతో అయితే ఆ కంపెనీని మేమే కొని వజ్రపాటి నిషిక బిజినెస్లో రాణిస్తోందని మంచి పేరుని తెచ్చుకుంటాను అని నిషి అంటే, నష్టంలో ఉన్న కంపెనీని కైవసం చేసుకొని నష్టపోయావని సంవత్సరం తర్వాత న్యూస్ వస్తుంది నిషిక అని కౌశికి అంటుంది. ఏందమ్మీ శుభమా అని మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా అపశకునపు మాటలు మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటే, మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేదులే అమ్మా అని యువరాజ్ అంటాడు. కౌశికి వదినకి తెలిసినంతగా మీకేం తెలుసు, మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీ మంచి కోరే చెప్తున్నారు, అర్థం చేసుకోండి అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. అయినా మీతో మాకేంటి మాటలు, మేము ఈ పందెంలో గెలిచిన తర్వాత ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు ఉండకూడదో తేలిపోతుంది కదా, అంతవరకు మీరేమీ మాతో మాట్లాడకండి అని వైజయంతి అంటుంది. ఇంద్రాణి గారు ఆ డీల్ ఓకే చేసేసుకుంటాను అని నిషి అంటే, చూడు ఇంద్రాణి, నువ్వు తప్పు చేసావు, నేను ఆ నిజాన్ని బయట పెట్టాను, అది మనసులో పెట్టుకుని నా ఫ్యామిలీ జోలికి వచ్చి ముంచాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. నిషి, అతను ఫారెన్ వెళ్తూ కంపెనీలన్నీ అమ్మటం లేదు, నష్టాలు వచ్చి ఆ నష్టాలని భరించలేక కంపెనీలని రన్ చేయలేక అమ్ముతున్నాడు, అర్థం చేసుకో అని కౌశికి అంటుంది. నిషి, ఇక్కడ మాట్లాడితే ఇలాగే అడ్డుపడుతూ ఉంటారు, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని కాచి అంటే, రండి ఇంద్రాణి గారు అంటూ ఇంద్రాణిని గదిలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం చెప్తే ఎందుకు అర్థం చేసుకోరో అసలు అర్థం కావటం లేదు అని కౌశికి బాధపడుతూ ఉంటే, మామయ్య చేత చెప్పిద్దాము, అప్పుడు వింటారేమో అని ధాత్రి కేదార్ చెప్తారు. అవును, బాబాయ్ రానివ్వు, బాబాయ్కి చెప్తాను అని కౌశికి అంటుంది.
ఇప్పుడు ఆ కంపెనీ రేట్ ఎంత అని నిషి అడగడంతో 13 కోట్లు అని ఇంద్రాణి చెప్తుంది. మా దగ్గర 10 ఉన్నాయన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పాం కదా అని నిషి, యువరాజ్ అంటూ ఉంటారు. కానీ ఆ 3 కోట్లు మీరు ఏదో ఒక విధంగా సర్దుకొని ఆ కంపెనీ కొంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నీ కూడా డబుల్ లాభాలే అని ఇంద్రాణి చెప్తుంది. మీరు చెప్తున్నది అర్థమవుతుంది, కానీ మా దగ్గర ఆ 10 కోట్లు మాత్రమే ఉన్నాయి. 3 కోట్ల కోసం ఏం చేయాలి అని నిషి అంటే, పోనీ కౌశికి అక్కనే అడుగుదాము అని కాచి అంటుంది. ఊరికే అవసరం లేదు, వడ్డీకి ఇవ్వమని అడుగుదాం అని వైజయంతి అంటే, అసలు మనం బిజినెస్ చేయటమే కౌశికి అక్కకి అస్సలు ఇష్టం లేదు. అలాంటిది డబ్బు సహాయం ఎందుకు చేస్తుందమ్మా, అస్సలు ఇవ్వదు అని యువరాజ్ అంటాడు. వీళ్ళు ట్రాప్ అయితే నాకు వచ్చే ఆ 3 కోట్ల కమిషన్ పోతుంది కదా, ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారేంటి అని ఇంద్రాణి అనుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం మానుకుందాంలే అని నిషి అంటూ ఉంటే, వీళ్ళు మానుకోకూడదు అని ఇంద్రాణి మనసులో అనుకుంటూ, ఏంటి నిషి ఇంత టాలెంట్, ఇంత తెలివితేటలు పెట్టుకొని ఇలా వెనక్కి తగ్గుతున్నావు అని ఆ కౌశికి నిన్ను కావాలనే ఓడించడానికే, గెలవకూడదనే ఇలా చేస్తోంది అని ఇంద్రాణి అంటుంది. ఏంటి ఇంద్రాణి గారు, మా నిషికి సంబంధం లేని మాటలని మాట్లాడుతున్నారు, తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి మా నిషికి అని బూచి అంటే, అల్లుడు నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా నిన్ను కొట్టేస్తాను అని వైజయంతి బూచిని పంపించేస్తుంది. 13 కోట్లకు మేము కొంటున్నామని నిషి చెప్తుంది. డబ్బు రెడీ చేసుకొని ఫోన్ చేయండి అని ఇంద్రాణి వెళ్ళిపోతుంది.